ఓటుకు నోటు ఆరాధ్యుడు చంద్రబాబే అని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎందుకు ఏదైనా ప్రలోభాలకు తెరలేపటం చంద్రబాబుకు అలవాటన్నారు. ఆయన దీనికి ఆద్యుడన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు లొంగే ప్రసక్తి లేదంటున్న గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేనప్పటికీ కూడా కూటమి తన అభ్యర్థిని నిలబెట్టడానికి రెడీ అవుతుంది. మరి కాసేపట్లో అభ్యర్థి ప్రకటన కూడా ఉంటుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి పూర్తిస్థాయి బలం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రంగంలోకి తెచ్చడం పట్ల మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ సార్ చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చూస్తే పూర్తిగా బలం లేదు, వైసీపీకి చూస్తే సుమారు 600 పైచీలకు ఓట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అభ్యర్థిని పోటీ పెడుతున్నారు. మరోసారి ఓటుకు నోటుకు తెరదీసే అవకాశం ఉందని మీరు ఏమైనా అనుకుంటారు? ఆయన కాన్సెప్టే అది కదండి. ఇప్పుడు ఓవరాల్గా 800 పైచీలకు ఓటర్స్ కలిగినటువంటి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 600 పైచీలకు ఓటర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అంతా కలిపి నాకు తెలిసి ఒకవేళ ఆ కూటమికి సంబంధించి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇవన్నీ కలిపి దాదాపు 180 నుంచి 200 ఓట్లు వాళ్ళు ఉన్నాయి. అంటే 400 ఓట్ల మెజారిటీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంకా వారు పోటీ పెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నారంటే ఇంక దానికి అర్థం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్టీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి సరే కొంతమంది పార్టీలు మారుండొచ్చు ఎన్నికల సమయంలో కానీ తర్వాత కానీ కొంతమంది ఏదో మారితే మహా అయితే 15-20 మంది మారుంటారు. అయినా సరే దాదాపు 380-390 ఓట్లు మెజారిటీ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా పోటీ పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకి ఇప్పటి నుంచి కాదు, ఎన్టీ రామారావు గారి దగ్గర కుర్చీ లాక్కున్నటువంటి నాటి నుండి ఆయన వైస్రాయ్ రాజకీయం అలవాటు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో మొన్న కూడా చూసుంటారు, మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత అరకు పాడేరు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని చెప్పి ఒక మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓట్లకు అధిపతి అయిన బైరా దిలీప్ని పోటీలో పెడతారంటున్నారు. స్థానికంగా ఉన్న నేతలు ఎవరో పోటీ చేయడానికి ముందుకు రండి. ఎందుకు అంత దూరం తీసుకొచ్చి కాదు, నువ్వు ఇప్పుడు ఎవరన్నా తీసుకుని వస్తావు, అధికారంలో ఉంది, నువ్వు ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు. ఏది ఏమైనప్పటికీ బొత్స సత్యనారాయణ గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పార్టీ నాయకత్వం కానీ పార్టీ క్యాడర్ కానీ లేదు ముఖ్యంగా మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ ఎన్నికే కాదు, ఏ ఎన్నిక జరిగినా సరే చంద్రబాబు నాయుడు ప్రలోభాలతోనే గెలుస్తున్నారని, చంద్రబాబు నాయుడు పెట్టే ప్రలోభాలకు ఎవరో ఒకరిద్దరు లొంగుతారే తప్ప ఎవరో కూడా లొంగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుండి లేదని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధిస్తారని చెప్పి మాజీ మంత్రి అమర్నాథ్ చెప్తున్నారు. అసలు బలమైనప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెడుతుందంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.